అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో కలెక్టర్ ఆనంద్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త ఆర్టీసీ బస్టాండ్పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఆర్టీసీ బస్టాండ్ నమూనాలను పరిశీలించిన కలెక్టర్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటుకు తమ షాపులను స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వ్యాపారులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలక్ష్మి, డిఈ సురేంద్రబాబు, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తదితర అధికారులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ సుమారుగా 5 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఇది కంప్లీట్గా రెనోవేట్ చేస్తాం అనుకున్నాము. దానికి సంబంధించి ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తామని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల మనకు ఇక్కడ ఈ యొక్క డ్రైన్ది సమస్య కూడా ఉంది. అది కూడా అంటే ఎస్ఆర్టీసీ ఫండ్స్లో లేవు, కానీ వీలైతే ఆ హుడా ఫండ్స్ కానీ అది ఏదైనా వాడడానికి ప్రయత్నం చేస్తాము. సో దట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ఆ డ్రైన్ అదేవిధంగా ఈ బస్ స్టాండ్ ఏరియా కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. సో టెంపర్రీగా ఇనీషియల్గా మనకు 24 lakhs ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ పగలగొట్టినప్పుడు ముందు ఈ బస్ స్టాండ్ ఒక 1.5 year వాడాల్సిన కాబట్టి టెంపర్రీగా ఒక స్ట్రక్చర్ చేస్తాము. ఆ స్ట్రక్చరు నెక్స్ట్ ఒక 1.5 month 2 monthsలో పూర్తిగా కంప్లీట్ అయిపోద్ది. అది కంప్లీట్ అయిపోతే మనం డిస్మాండ్లింగ్ మొదలు పెడతాము. సో ఇక్కడ ఉన్న జనాలు కూడా ఇబ్బంది లేకుండా ప్యారలల్గా అనదర్ ఒక 1.5 yearలో పూర్తిగా ఇది కంప్లీట్ చేస్తామని అనుకున్నాము. త్వరలోనే ఇది